గోస్పెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుత్కర్ శనివారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం టౌన్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు నేను యాజ్ అ కలెక్టర్ ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా లాస్ట్ వీక్ మన పాతపట్నం గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో గురుకులంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక యాక్సిడెంటల్ డెత్ ఆఫ్ యంగ్ స్టూడెంట్. దీంతో పాటు అక్కడ డ్రిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అంత స్ట్రాంగ్గా ఉందా లేదా, ఇది కాకుండా అక్కడ శానిటేషన్ ఎలా ఉంది, వార్నింగ్ సైన్ బోర్డ్స్ ఎక్కడైనా కన్స్ట్రక్ట్ జరుగుతుంది లేకపోతే ఎక్కడైనా ఈ మేడ పైన వెళ్ళడానికి దారి అంతా మూసేసి ఉందా లేదా అని చెక్ చేయమని చెప్పాను. ఈరోజు అక్కడ వస్తే కొన్ని పనులు అయింది, కొన్ని పనులు ఇంకా అవ్వలేదు. సో దీనికోసం కన్సర్న్ ఆఫీసర్స్కి షో కాజ్ ఇవ్వడం కానీ లేకపోతే ఇంకా ఫర్దర్ మీటింగ్స్ కూడా మనం పెట్టాం. అక్కడ వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ కూడా అందరికీ మాట్లాడడం జరిగింది. అందరూ బాగా చదువుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన వచ్చే సోమవారం నుంచి అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ ఫర్ ద ఎగ్జామ్స్ నా నుంచి చెప్తూ ఇక్కడికి నెక్స్ట్ సచివాలయం పాతపట్నంలో సచివాలయం నెంబర్ 1కి మనం రావడం జరిగింది. ఇక్కడ శూన్యంగా ప్రతి ఒక్క సెక్రటరీ ఏం పని చేస్తున్నారు, రిజిస్టర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు, మన దగ్గర పంచాయత్ సెక్రటరీ దగ్గర హౌస్ అసెస్మెంట్స్ కానీ ట్యాక్స్ కలెక్షన్ కానీ, ఇది కాకుండా ఇక్కడ ఒక ఆధార్ సెంటర్ కూడా ఉంది. వచ్చే పబ్లిక్కి ఆధార్ సెంటర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, ఇది కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ పైన ఎలా మనం చర్యలు తీసుకున్నాము అది అంతా చూడడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ గత నెల కలెక్టర్ కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్క కలెక్టర్ ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళాలి. గతం నుంచి కూడా మనం వెళ్తున్నాం, బట్ కానీ ఇప్పుడు ఒక స్ట్రక్చర్డ్గా పిఎంఈ నుంచి ఒక యాప్ వచ్చింది మనకి, సచివాలయం యాప్. దీంట్లో ప్రతి ఒక్క ఆఫీసర్ మినిమం ఒక 8 విజిట్స్, నేను యాజ్ అ కలెక్టర్ 3 విజిట్స్, బట్ కానీ మిగతా ఆఫీసర్స్ అందరూ 8 విజిట్స్ చేయాల్సిన గవర్నమెంట్ నుంచి ఆదేశం లేదు. ప్రతి వారం ఒక్కొక్క ఇలాంటి సచివాలయం విజిట్ చేస్తాను. సచివాలయం విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ చూస్తే ఒక 7 మ్యూటేషన్ అప్లికేషన్స్ వచ్చింది వీఆర్ఓ దగ్గర, అది తెలిసింది. సో ప్రతి ఒక్క అప్లికేషన్ మళ్ళీ అప్లికేషన్ ఎవరు పెట్టారు అతనికి కాల్ చేసి కూడా అడగడం జరిగింది. ఇప్పుడు అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. దీంట్లో పర్సెప్షన్ ఎలా ఉంది, పాజిటివ్ పర్సెప్షన్ ఎలా ఉంది అది కూడా చెక్ చేయడం జరిగింది. అందరూ 100% హ్యాపీగా ఉన్నారు. ఇది కాకుండా మనకి జాయింట్ ఎల్పిఎం కొన్ని అప్లికేషన్స్ వచ్చింది. దిస్ మంత్ ఒక 3 వచ్చింది. 3లో ఒక్కొక్క పర్సన్కి కాల్ చేయడం జరిగింది. అది కూడా ప్రాబ్లం ఏం లేదు, పర్సన్ కూడా సొంతంగా చెప్పారు. త్వరలోనే జరిగింది. ఇది కరప్షన్ కానీ తర్వాత రూల్ బిహేవియర్ కానీ అలాంటి ఇష్యూస్ కూడా ముందుగా రాలేదు. సో ఇలాగే ప్రతి ఒక్క ఆఫీసర్ ఫీల్డ్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ ఇన్స్పెక్షన్ టైంలో ఖచ్చితంగా మన సచివాలయం ఎంప్లాయ్ ఇక్కడ హాజరై అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సచివాలయం మన శ్రీకాకుళంలో డిస్టిక్లో అప్రమత్తంగా ఉండాలి. ఇది కాకుండా క్లీనినెస్, మన వాడే ఆఫీస్ క్లీన్గా ఉండాలి. మన వాడే బాత్రూమ్, టాయిలెట్, కొంతమంది లేడీస్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదు. దీనికోసం కూడా ఇక్కడ ప్రతిసారి మనం చెప్తానే ఉన్నాం, బట్ కానీ ఫీల్డ్ విజిట్లో కూడా మనం చూస్తాం. ఖచ్చితంగా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ మన దృష్టికి రావడం జరిగింది. పక్కన ఉన్న మండల్లో కొత్తూరు మండల్లో పొంటూరు ఒక ఇసుక ర్యాంప్ అక్కడ ఇవ్వడం వల్ల రోడ్ పాడైపోతుంది. అలాగే అక్కడ లారీస్ కొంచెం ఎక్కువ లోడ్ తీసుకొని అలాగే పైన ఈ కవర్ చేయడం లేదు. సో కాబట్టి రోడ్ మీద అంతా ఇసుక అయి ప్రాబ్లం అవుతుంది. ఇమీడియట్లీ తహసీల్దార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక వారం తర్వాత మళ్ళీ ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అక్కడ వేరే ఆఫీసర్ ద్వారా కూడా చేస్తాం. ఇది కాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి కూడా కొంతమందికి అడగడం జరిగింది. ఇప్పటివరకు ప్రాబ్లం ఎక్కడ రాలేదు, బట్ కానీ వచ్చే మన ఈ చాలా ఎక్కువ మన సమ్మర్ ఉండడం వల్ల ట్రైబల్ ఏరియాస్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం రావచ్చు అది కూడా ఒక లిస్ట్ తీసుకొని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎంపీడీ డిపార్ట్మెంట్ తరఫున అన్ని చోట్ల వాటర్ పంపించే విధంగా బాధ్యత మంది కాబట్టి ఇలాంటి రివ్యూస్ కూడా మనం తీసుకున్నాం. ఫీల్డ్ విజిట్ మొత్తం బాగానే అయింది. ఈరోజు కొన్ని మెయిన్ అంశాలు ఎక్కడ క్లీన్లీనెస్ కానీ అలాగే ఈ చిల్డ్రన్ కోసం కొన్ని రిస్కీ ప్లేసెస్ ఉన్నాయి. మోడల్ స్కూల్ మనకి ఇక్కడ దగ్గర వెళ్తే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన చోట్ల సరిగా బ్యారికేడింగ్ చేయలేదు, అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ అందరితో ఒకసారి మీటింగ్ తీసుకొని హెడ్ మాస్టర్తో మీటింగ్ తీసుకొని ఇంజనీర్స్తో మీటింగ్ తీసుకొని ఆ ఇష్యూ మళ్ళీ వాళ్ళకి తెలియపరుస్తాం. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే దాన్ని మళ్ళీ మన ఎంప్లాయీస్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ కానీ మిగతా అన్ని బాగానే ఉంది, బాగానే చేస్తాం. థ్యాంక్ యూ.